వ్యవసాయ కూలీలకు ఇచ్చేది. ఇప్పుడు ఎట్లయితే హ్యాపీనెస్ట్ అన్నారు అట్లాంటిది మిగతా వాళ్ళకు కూడా వచ్చేటందుకు ఉండేటందుకు పెట్టుకోవాలి. అంటే అది హ్యాపీనెస్ లాంటి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ₹1,50,00,000 పెట్టి సాధారణ నాకు ఎవడిస్తాడు? ఎవరు కదా, అది మన కనీసం 15-20 అద్దె అడుగుతారు కదా. నేను అనేది ఏంటంటే ఒక కొట్లో గుమస్తా పని చేయాలన్నా, ఓ స్వీపర్ పని చేసేటటువంటి వాళ్ళకైనా 50,000 జీతం మనం అయితే ఇవ్వం కదా, 15,000 ఇస్తారేమో మాక్సిమం ఇస్తే. అది కూడా అదే అవుట్ సోర్సింగ్ కింద హౌస్ కీపింగ్ స్టాఫ్ 15,000 20,000. మరి వాళ్ళు ఎక్కడ బతకాలి? అది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం ఆలోచించే క్రమంలో అత్యంత ముఖ్యమైనటువంటిది వాళ్ళు ఉండటం. లేబర్ లేకుండా నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూలీలు రావాలి. ఇప్పుడు బిల్డింగ్లు ఎన్ని కట్టాలంటే కూలీలు రావాలి, వాళ్ళు అక్కడ ఉండాలిగా. సరే బయట నుంచి వస్తారు పని చేసుకునేందుకు, ఏ గుడారాలు వేసుకుంటూ వెళ్తారు, బానే ఉంటారు. అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? వర్షం వస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా? ఏం చెయ్యాలి? ఇవన్నీ ఆలోచించాలి. పంతాలో పట్టింపులకి పోయి 5 ఏళ్లు చేసిన జాప్యం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జాప్యం ఇప్పుడు ఈ 5 ఏళ్లలో రాజధాని పూర్తి కాదు అనే సంకేతం నిన్న ఆయన ఏమన్నా చెప్పారా? డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా? లేదు, ఒక బాధ్యతాయుతంగా చెప్పారు ఆయన. నిన్న చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ ఉంది ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఇదివరకటికి మళ్ళీ ఆ పెద్ద పెద్ద టవర్లు సామ్రాజ్యాన్ని చెప్పలా, సింగపూర్, అదొక అందుకు సంతోషం. ఇదివరకు అవన్నీ కలిపితే